ఈ రోజు మన దగ్గర ఉన్నాయి మీవి సూపర్ పాడ్స్ డ్యూటో. మనం డబ్బా మీద కనుక చూసుకున్నట్లయితే పుష్ ద లిమిట్స్ అంట అండ్ వెనకాలేమో మనకి దీనిలో ఉండే ఫీచర్స్ అన్ని రాస్తున్నాడు. ఇవన్నీ మనం డబ్బా ఓపెన్ చేసిన తర్వాత చూద్దాంలే. కానీ మనకి ఇక్కడ చూడండి, మీవి డిజైన్ స్టూడియో ప్రౌడ్లీ డిజైన్డ్, ఇంజనీర్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో ఈ టీడబ్ల్యూఎస్ అన్బాక్సింగ్ మొదలెట్టేద్దాం. మరి మనం డబ్బా ఓపెన్ చేసిన వెంటనే ఇదేంద్ర ఇది మనకి డబుల్ డ్రైవర్స్, డబుల్ డీటెయిల్స్ అని చెప్పి రాస్తున్నాడు గైస్. అండ్ ఇది యాక్చువల్లీ మనం ఓపెన్ చేసినట్లయితే ఎంత వచ్చిందో చూడండి, ఎంత పెద్ద మాన్యువల్ అయితే ఇచ్చున్నాడు. అండ్ అలాగే మనం కవర్ ఓపెన్ చేస్తే వచ్చేసింది చూడండి, లోపల ఇయర్ బడ్స్ చేసుకొని ఎక్స్ట్రీమ్లీ ప్రీమియం క్వాలిటీ కేసు. అలాగే మీ చెవి బొక్క పెద్దగా ఉన్నదే చిన్నగా ఉన్నదే దాని సైజు బట్టి మీరు పెట్టుకోవడానికి ఇంకో 2 సైజుల చెవికి పెట్టుకునే రబ్బర్ టిప్పులు కూడా ఇచ్చున్నాడు. USB టు టైప్ సి కేబుల్, దీని మీద మీవి బ్రాండింగ్ కూడా వేస్తున్నారు చూడండి. రిచ్ డ్యూయల్ టోన్ డిజైన్, టోటల్ 5 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ మనకు పంపించింది అయితే కామెట్ బ్లూ, కొంచెం డార్క్ బ్లూ టైప్ అన్నమాట. సో గైస్ మనం గనక కేస్ ఓపెన్ చేసినట్లయితే మెటాలిక్ ఫినిష్ తో ఎలాగున్నాయో చూడండి. ఇయర్ బడ్స్ వీటి మనం చెవులో అయితే పెట్టేసుకుందాం. లెఫ్ట్ రైట్ ఇండికేషన్ కూడా ఇచ్చున్నాడు ఇక్కడ కేసు మీద. అకార్డింగ్లీ మనం చెవులో పెట్టేసుకుంటే ఇంక మంచిగా ఫిక్స్ అయిపోతాయి అనమాట. నేను ఎంత ఊగినా అవి పడట్లేదు చూడండి నా చెవుల్లో నుంచి. గైస్ ఈ ఇయర్ బడ్స్ లో స్పెషాలిటీ ఏంటంటే దీనిలో 2 డ్రైవర్లు అయితే ఉంటాయి, హై లో డ్యూయల్ డ్రైవర్స్ అని చెప్పేసి మనకి డబ్బా మీద రాస్తున్నాడు చూడండి. అండ్ వీటిలో మనకి ఏంటంటే ఒకటేమో 6mm ట్వేటర్, ఇంకోటేమో 13mm వోఫర్. ఈ 13mm వోఫర్ మీకు లో ఫ్రీక్వెన్సీస్ ని ఎన్హాన్స్ చేసి ఓవరాల్ BASS ని ఇంప్రూవ్ చేసి మీకు ఒక డీప్ రిచ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడంలో సహాయపడుతుంది. అండ్ ఈ 6mm ట్వేటర్ మీకు మిడ్ అండ్ హై రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ని ఎన్హాన్స్ చేయడం ద్వారా మీకు ఒక బ్యాలెన్స్డ్ ట్రెబుల్, క్లీన్ వోకల్స్ వచ్చేటట్టుగా చూసుకుంటుంది. అంతర్జాతీయ కంపెనీలకు కూడా ఈ ఫీచర్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే 4,000 రూపాయల లోపల కష్టమే అన్నమాట. ఇలాంటి ఫీచర్లు అంతా ఉండే TWS లు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అలాంటిది మన ఇండియా బ్రాండ్ అయిన మీవి TWS లో 2,000 రూపాయలకి ఈ ఫీచర్ ని తీసుకొని వచ్చిందంటే అది ఘనతనే చెప్పుకోవాలి. 3D సౌండ్ స్టేజ్ విత్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ ఫర్ ఏ న్యూ సౌండ్ డైమెన్షన్. ఇప్పుడు మనం ఏంటి మన ఫోన్ కి అయితే కనెక్ట్ చేద్దాం. వీటిలో AAC విత్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అయితే ఉంటుంది. వీటిని మీరు పెట్టుకొని కాల్ మాట్లాడేటప్పుడు మీకు మంచి కాల్ క్లారిటీ కోసం వీటిలో ANC ఉన్నది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తాయి. IPX4.4 వాటర్ అండ్ స్వెట్ ప్రూఫ్ ఇవి. సో వీటిని వేసుకుని చెమటలు పట్టే యాక్టివిటీస్ లైక్ ఎక్సర్సైజింగ్లు, ఆ తర్వాత జిమ్ కు పోయి బండ్లు అడ్డాలు ఇవన్నీ చేసి వీటిని వేసుకుని గైస్ వీటికి 50 అవర్స్ ఆఫ్ ప్లే టైమ్. అండ్ మనం 10 నిమిషాలు కనుక ఛార్జ్ పెట్టామంటే 8 గంటల వరకు ప్లే టైం వస్తుందంట. అలాగే వీటిల్లో 50 ms లో గేమింగ్ లేటెన్సీ ఉంటుంది. సచ్ దట్ వీటిని పెట్టుకొని మీరు సరదాగా మీ ఫోన్ లో గేమ్లు అయితే ఆడుకోవచ్చు. మీకు ఆడియోలో లాగ్ పెద్దగా ఏమి ఉండదు. వీటికి మల్టీ డివైస్ కనెక్టివిటీ ఉంది గైస్, అంటే ఒకటేసారి 2 ఫోన్లకి అయితే ఇక్కడ నేను కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఇయర్ బడ్స్ ని. ఇప్పుడు మనం వీటిలో టచ్ కంట్రోల్స్ మాటకైతే వచ్చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని వాడుతూ మనం యూట్యూబ్ లో నా వీడియోసే చూస్తున్నాం అనుకోండి, దాని కనుక మనం పాస్ చేయాలనుకోండి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సింగిల్ ట్యాప్, మళ్ళా వీడియోని ప్లే చేయాలంటే కూడా సింగిల్ ట్యాపే అనమాట. ఆ ట్యాపింగ్ కూడా ఇది ఇక్కడ మల్టీ ఫంక్షనల్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. కరెక్ట్ గా దాని మీద అయితే మనం చేయాలా. డబుల్ ట్యాప్ రైట్ సైడ్ కనుక చేసామంటే నెక్స్ట్ ట్రాక్ కి వెళ్తాము. అదే కనుక డబుల్ ట్యాప్ లెఫ్ట్ సైడ్ చేసామంటే మళ్ళీ ప్రీవియస్ ట్రాక్ వచ్చేస్తాం. మనం కనుక లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి మనకి గేమింగ్ మోడ్ యాక్టివేట్ అయిపోద్ది, మనం గేమింగ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఇది. అండ్ అలాగే రైట్ సైడ్ కనుక ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి వాయిస్ అసిస్టెంట్, నా ఫోన్ లో బిక్స్బీ ఉన్నది, అది ఓపెన్ అయిపోయింది చూడండి. ప్రెస్ అండ్ హోల్డ్ మనం రైట్ సైడ్ ఒత్తి పట్టుకుంటే మనకి వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కనుక మనం ఒత్తి పట్టుకుంటే వాల్యూమ్ తగ్గుతుంది. ఈ విధంగా ఒత్తి పట్టుకొని వాల్యూమ్ ఆపరేట్ చేయడం అనేది నాకు కొద్దిగా నచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్ వస్తున్నది, మనం సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ ని ఎత్తచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఏమేమి మాట్లాడాలో ఎన్ని మాట్లాడేసిన తర్వాత మళ్ళీ సింగిల్ ట్యాప్ కనుక చేసామంటే మనకి కాల్ ఎండ్ కూడా అయిపోద్ది. చూడండి ఇంకో అదిరిపోయే సినారియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక వ్యక్తితో కాల్ లో మాట్లాడుతున్నారు, అప్పుడు ఇంకో కాల్ వచ్చింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సింగిల్ ట్యాప్ కనుక మనం చేసామంటే మనకి ప్రస్తుతానికి ఉండే కాల్ హోల్డ్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చే కాల్ మనకి యాక్టివ్ అవుతుంది. మనం ఇప్పుడు కొత్తగా ఎవరైతే కాల్ చేశారో వాళ్ళతో మాట్లాడచ్చు. ఇప్పుడు కొత్తగా చేసావు కదా, ఇప్పుడు కొత్త వాడితో నువ్వు మాట్లాడుతా ఉన్నావు. అండ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ సింగిల్ ట్యాప్ కనుక చేసామనుకో కాల్ స్విచ్ అవుతుంది అనమాట. ఈడు హోల్డ్ లోకి వెళ్ళిపోతాడు, వాడు కాల్లోకి వస్తాడు. మళ్ళా కనుక సింగిల్ ట్యాప్ చేసామంటే వాడు హోల్డ్ లోకి వెళ్ళిపోతాడు, ఈడు కాల్లోకి వస్తాడు. ఇట్లా జరుగుతూ ఉంటుంది. డబుల్ ట్యాప్ కనుక చేసామనుకోండి ప్రస్తుతానికి మనం ఏ కాల్ అయితే మాట్లాడుతున్నామో ఆ కాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ ప్రీవియస్ కాల్ ఉన్నది కదా హోల్డ్ లో, అది కంటిన్యూ అవుతుంది. అలాగే మనం ఈ ఇయర్ బడ్స్ లో నుంచి మనకు వచ్చే ఆడియోని మనం కస్టమైజ్ చేసుకోవడానికి మీవి ఆడియో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. అది మనం ప్లే స్టోర్ నుంచి మన ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీరు యాపిల్ యూజర్స్ అంటే మీరు యాప్ స్టోర్ నుంచి కూడా మీరు సేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో కస్టమ్ ఆడియో ప్రొఫైలింగ్ కోసం మనకి ఈక్వలైజర్, గేమింగ్ మోడ్ కోసం ఒక బటన్, కిడ్స్ మోడ్ కోసం ఒక బటన్, వాల్యూమ్ బూస్ట్ కో బటన్, ఇంకా
రకరకాల యాప్ ఫీచర్లన్నీ స్క్రీన్ మీద మీకు కనబడుతున్నాయి చూడండి. ఇట్లా నాకు నచ్చింది ఏంటంటే ఫైండ్ మై ఇయర్ బడ్స్. ఇదిగోండి ఈ బటన్ కనుక మనం నొక్కేసాం అనుకోండి, మన ఇయర్ బడ్స్ ని ఏదైనా పారేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇయర్ బడ్స్ ఇప్పుడు మీరు వినండి ఈ విధంగా మోగతాయి. నాలాంటి మతి మరుపు మొక్కలకి ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. ఇన్ని ఫీచర్స్ ఉండే ఈ 100% మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయిన ఈ మీవీ ఇయర్ బడ్స్ కేవలం 1999 రూపీస్కే మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అండ్ అలాగే మీవీ అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కింద లింక్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి.